హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 జావా 42 ఐవరీ ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ ఐవరీ జావా 42 బైక్ను ఎవరు తీసుకుంటే బాగుంటుంది, అలానే ఈ వెహికల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఈ వీడియోలో మీకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మాట్లాడుకుంటే మోడల్స్ వైజ్ ఈ జావా 42 ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంటుంది, డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ టోటల్గా 2 కలర్స్లో ఉంటుంది, కంప్లీట్గా బ్లాక్ కలర్ ఒకటి, అలానే ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఐవరీ కలర్. ఈ 2 కలర్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగున్నాయి, నాకైతే 2 నచ్చాయి. నేను రివ్యూ చేస్తున్న ఐవరీ కలర్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా బాగుంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 బెటర్ కలర్సే. ఇంకా మనం లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లుక్స్ చూడడానికి రియాలిటీలో చాలా అంటే చాలా బాగున్నాయి. వెహికల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ బైక్ ఏంటంటే ఆ ఓల్డ్ స్కూల్ రెట్రో టైప్లో ఉంటుందన్నమాట. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఈ బైక్లో కంప్లీట్గా మెటల్ బాడీనే ఉంటుంది, ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. వన్ వర్డ్లో చెప్పాలంటే వెహికల్ అనేది గుడ్ లుకింగ్ వెహికల్ ఇది. ఇప్పుడు మీలో కొంతమందికి కామన్గా ఒక డౌట్ రావచ్చు, జావా 42 తీసుకుంటే బెటరా లేదంటే జావా 42 FJ ఈ బైక్ తీసుకుంటే బెటర్ అని చెప్పి. మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను, జావా 42 కంటే జావా 42 FJనే చాలా బాగుంటుంది. ఎందుకంటే జావా 42 FJలో ఫీచర్స్ అనేవి బాగుంటాయి, బిగ్ సైజ్ టైర్స్ వస్తాయి, ఇంజిన్ కూడా మారిపోతుంది, పికప్ పర్ఫార్మెన్స్ అనేది FJలోనే బాగుంటుంది. అలానే బైక్ లుక్ చూడడానికి కంప్లీట్గా స్పోర్టెడ్గా ఉంటుంది, ఆల్ LED లైటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో జావా 42 కంటే జావా 42 FJనే బెటర్ అనమాట. బట్ ఈ 2 బైక్స్ని మనం ఇండివిజువల్గా చూస్తే 2 బాగానే అనిపిస్తాయి, ఎందుకంటే ఇవి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్తో బిల్డ్ అయిన బైక్స్ అనమాట. జావా 42 ఏంటంటే ఆ ఓల్డ్ రెట్రో ఆ కాన్సెప్ట్లో డిజైన్ అయిన బైక్ ఇది. అలానే జావా 42 FJ ఏంటంటే ఆ స్పోర్ట్స్ క్యారెక్టర్ మీద బిల్డ్ అయిన బైక్ అనమాట. ఈ 2 బైక్స్ని మీరు రియాలిటీలో చూస్తే 2 డిఫరెంట్ బైక్స్ లా కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా ఫైనల్ పాయింట్ ఏంటంటే మీకు స్పోర్ట్స్ టైప్లో కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, ఫీచర్స్ అనేవి బాగుండాలి, లైక్ బిగ్ సైజ్ టైర్స్ ఉండాలి, ఆల్ LED లైటింగ్ సిస్టమ్ ఉండాలి, అలానే వెహికల్ లుక్ చూడడానికి స్పోర్టర్గా ఉండాలి, ఇంజన్ పికప్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు 42 FJ అయితే తీసుకోండి. లేదు ఇవేమీ లేకపోయినా పర్లేదు, నాకు వెహికల్ లుక్ చూడడానికి చాలా బాగుండాలి, అలానే బైక్ అనేది ఆ ఓల్డ్ వింటేజ్ టైప్లో ఉండాలనుకుంటే ఈ 42 ఐవరీ మోడల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. జావా 42 FJ ఈ బైక్ లుక్స్ కంటే రియాలిటీలో చూడడానికి జావా 42 ఐవరీ ఈ బైక్ లుక్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్ డెసిషన్ మీదే. సో ఇది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ పైన. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఈ వెహికల్లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, రౌండ్ టైప్లో ఇచ్చారు, వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, క్వాలిటీ అది బాగుంది. ఇంకా హ్యాండిల్ బార్కి మెటల్ బార్ ఇన్వర్ట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. ఇంకా ఇక్కడ మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది, హెడ్ లైట్ పార్ట్ పైన 42 అని చెప్పి మెన్షన్ చేశారు, ఈ హెడ్ లైట్ పార్ట్ కంప్లీట్గా ఫైబరే. ఈ 42 ఐవరీ బైక్లో LED హెడ్ లైట్ ఉండదు, బల్బ్ లైటింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇది సిటీలో రైడ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ బట్ మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు విజిబిలిటీ అనేది కొద్దిగా తగ్గొచ్చు. బట్ మీకు LED లైట్ కావాల్సింది అనుకుంటే బయట ఆఫ్టర్ మార్కెట్ వైర్ కట్ చేయకుండా ప్లగ్ అండ్ ప్లే టైప్లో LED లైట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడమే. లేదనుకుంటే ఈ బల్బ్ లైట్ మనం డైలీ లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఈ బైక్లో ఉన్న సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, వీటి డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉంటాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే హజర్ లైట్స్ అయితే ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఇక్కడ హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన 35 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ పైన మెటల్ కవర్స్ అయితే ఉండి కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట సస్పెన్షన్ అనేది. దీనివల్ల ఏంటంటే లుక్ చూడడానికి బాగుంటుంది, సస్పెన్షన్కి సేఫ్టీ కూడా ఉంటుంది. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ హెడ్ లైట్ దగ్గర ఉన్న ఈ క్లాంప్స్ అనేవి మెటలే. ఇంక ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా మెటల్ ఇచ్చారు, ఇక్కడ జావా లోగో కూడా చూడొచ్చు. ఈ ఫెండర్కి సేఫ్టీ కోసం బ్లాక్ కలర్లో ప్లాస్టిక్ ప్రొటెక్టివ్ గార్డ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 280 mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది.
ఓవరాల్గా బ్రేకింగ్ బయట అయితే ఈ వెహికల్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు కాబట్టి. ఇంక ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇవి డైమండ్ కట్ వీల్స్ అనమాట. ఇక్కడే ఫోర్క్ పైన రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. అలానే ఇంకా అలవిల్ పైన అబ్జర్వ్ చేస్తే జావా ఒరిజినల్స్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. మీరు ఈ బైక్ పైన అబ్జర్వ్ చేస్తే చాలా ప్లేసెస్లో 42 అని జావా లోగోస్ అని చెప్పి చాలా ప్లేసెస్లో మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఐ బటన్ ఇచ్చారు. కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. రెడ్ కలర్లో కిల్ స్విచ్ కూడా ఉంది. ఇంకా కింద హజల్ లైట్ బటన్ ఉంది, అలానే సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్ బటన్ ఉంది, హై బీమ్ లో బీమ్ బటన్ ఉంది, సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. ఇంక ఈ బైక్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. బైక్ని మనం రైడ్ చేసేటప్పుడు మంచి వైడర్ హ్యాండిల్ బార్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. మిడిల్లో జావా అని చెప్పి గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే నాన్ అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ కూడా ఇచ్చారు. ట్యాంక్ సైడ్స్ జావా అని చెప్పి కింద 42 అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి కొద్దిగా వెయిట్ ఉన్న ఐటమ్స్ మీరు క్యారీ చేసుకోవచ్చు. లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ట్యాంక్ బ్యాంక్స్ లాంటివి కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంక ఈ బైక్లో ఉన్న సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ క్వశ్చనింగ్ అయితే బాగుంది, కొద్దిగా సాఫ్టర్ సైడ్ ఉందన్నమాట క్వశ్చనింగ్ అనేది. రైడర్కి కంఫర్ట్ బాగుంటుంది. పిలన్ సీట్ ఏంటంటే కొద్దిగా నేరోగా ఉన్న. ఓవరాల్గా ఈ బైక్ని మీరు ఫ్యామిలీ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా పర్లేదు, ఈ వెహికల్లో బాగానే ఉంటుంది. ఇక్కడ మీకు హుక్స్ టైప్లో కనిపిస్తుంది కదా, ఇదే సీట్ గ్యాబ్రెల్ అనమాట. పిల్లన్ వీటినే హోల్డ్ అయితే చేయాలి. ఓవరాల్గా కంఫర్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ 294.7cc OBD 2B లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 27.3 bhpను, టార్క్ 26.8 న్యూటన్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6-speed గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఇది జే ప్యాంథర్ ప్లాట్ఫామ్ ఇంజిన్ అనమాట, ఆల్ఫా ప్లాట్ఫామ్ ఇంజిన్ అయితే కాదు. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది DOHC కాన్ఫిగరేషన్ ఉన్న ఇంజిన్ కాబట్టి పికప్ అయితే బాగుంటుంది అనమాట. అలానే ఈ వెహికల్ మీరు హ్యాపీగా సిటీ కమ్యూటింగ్ ఉపయోగించుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుని ఈ బైక్ పైన హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్గా అయితే ఉంటుంది. ఈజీగా ఈ బైక్ 130+ టాప్ స్పీడ్ ఈ స్పీడ్ని అయితే అచీవ్ అయితే చేయగలదు. అలానే ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఒక విధంగా చెప్పాలంటే పవర్ఫుల్ ఇంజినే, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్లో ఫుల్లీ డిజిటల్ రౌండ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ఇది సింపుల్ కన్సోల్ అని చెప్పొచ్చు, పెద్దగా ఫీచర్స్ అంటే ఏముండవు. ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ లైట్ అయితే ఉంది, ABS లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ ఇచ్చారు, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్ కూడా ఉంది. డిస్ప్లే లోపల RPM మీటర్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, సైజ్ అండ్ వార్నింగ్ ఇండికేషన్ కూడా ఉంది. అలానే ఈ కన్సోల్లో ఎలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉండవు. ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా లేదు, అంటే డిస్టెన్స్ ఎంటీ. ఇది ఇచ్చుంటే బాగుండేది, అదొకటి మిస్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఉన్న ఐ బటన్ని ప్రెస్ చేస్తే ఓడాన్ ట్రిప్ మీటర్స్ చేంజ్ అవుతాయి, వీటిని రీసెట్ చేసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఇవే అనమాట ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో అయితే బాగానే ఉంటుంది. బేసిక్ కన్సోల్ అని చెప్పొచ్చు. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంతే కన్సోల్ గురించి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ మెటల్ ఇచ్చారు, దీనిపైన 42 అని చెప్పి గ్రాఫిక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రక్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ గార్డ్ కూడా మెటలే. ఇంకా ఇక్కడ ఉన్న ఈ క్యాటలిక్ కన్వర్టర్ పైన కూడా హీట్ షీల్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది O2 సెన్సార్. అలానే ఇక్కడ ఉన్న ఈ గార్డు కూడా మెటల్ ఇచ్చారు. ఈ వెహికల్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 240mm డిస్క్ ఇచ్చారు. బైబ్రో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో డ్యూల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే ఉంది. అలానే మంచి బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బయట సేఫ్టీ రెండు బాగుంటాయి. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ క్యాన్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఇచ్చారు. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ గ్యాబ్రియల్ కంపెనీకి సంబంధించిన ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ కూడా ఉంది. కింద రౌండ్ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేయడం జరిగింది. అలానే 42 అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఈ వెహికల్ డ్యూల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. వెహికల్ లుక్ బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఇది సింగిల్ సిలిండర్ సెటప్ ఉన్న ఇంజిన్ అయినా సరే ఎగ్జాస్ట్ మాత్రం 2 అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా లుక్ చూడడానికి మాత్రం బ్యాక్ సైడ్ నుంచి సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ నార్మల్ టైర్స్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లో. అలానే సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు.
పిలియన్కి కూడా సేమ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ని ఇచ్చారు. పైపు టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఇలా ఉంది. ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీ సిస్టమ్కి సేఫ్టీ కోసం మెటల్ గార్డ్ అయితే ఇచ్చారు. ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి స్వింగం వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగమే ఉంటుంది. అలానే ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ సింగిల్ హార్న్ అయితే ఉంది. సైడ్కి ఇలాగా యూనిక్గా సెటప్ అయితే చేశారనమాట. లౌడ్గానే ఉంటుంది సౌండ్ అయితే. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది ఈ వెహికల్ బిగ్ సైజ్ రేడియేటర్ అనమాట. ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా కింద కూలెంట్ ట్యాంక్ టాప్అప్ అయితే ఇచ్చారు. ఇంజిన్కి సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ ఇచ్చారు. ఈ అండర్ బెల్లీ గార్డ్ అనేది మెటల్ ఇస్తే బాగుండేది, బట్ వీళ్ళు ఫైబర్ ఇచ్చారనమాట. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంక ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సింగిల్ సిలిండర్ సెటప్ అయిన ఇంజిన్ అయినా సరే ఎగ్జాస్ట్ అనేవి 2గా లాగా స్ప్లిట్ అయ్యి అనేది ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. అలానే జావా బైక్స్లో కీ సిస్టమ్ అనేది యూనిక్గా ఇలా సైడ్కి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వెహికల్ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఈ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇది నార్మల్ కీనే. వెహికల్ హ్యాండిల్ లాక్ అయితే ఇక్కడైతే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్స్ ఇచ్చారు. సీట్ హైట్ 788 mm ఉంది. షార్ట్ రైడర్స్ కూడా ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. సీట్ హైట్ తక్కువగా ఉంది కాబట్టి. అలానే బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 184 kgs అయితే ఉంది. రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు వెయిటర్ ఫీల్ అయితే ఉందన్నమాట. నేను 5'10" హైట్ ఉంటాను, నాకైతే పర్లేదు, బాగానే ఉంది. ఎవరైనా షార్ట్ రైడర్స్ ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి వెయిట్ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదనేది. ఇంకా ఈ బైక్ నుంచి మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు 35 kmph ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఈ బైక్లో ఛార్జెస్ వైజ్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,45,000 రూపీస్ వరకు ఉంది. ఈ బైక్ను మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 80,000 రూపీస్ వరకు పే చేయాలి. ఈ బైక్లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే రావట్లేదు. ఈ బైక్ మనం 2,45,000 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ బ్రాకెట్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కంపెనీ అయితే ఇవ్వట్లా. ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ బైక్ను మీలో ఎవరన్నా తీసుకుందాం అనుకుంటే మీకు దగ్గరలో జావా షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో షోరూమ్ అంటే ఏంటంటే సర్వీస్ రీచ్ అయితే బాగుంటుంది అనమాట. అలానే వెహికల్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ 2026 జావా 42 ఐవోరీ బైక్ గురించి. సో మీలో ఎవరికైతే అండర్ 2.5 lakh బడ్జెట్లో వెహికల్ లుక్స్ చూడడానికి బాగుండాలి, ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే బాగుండాలి, మంచి ఇంజిన్ సెటప్ అయితే ఉండాలి, వెహికల్లో డీసెంట్ ఫీచర్స్ ఉంటే సరిపోతుంది, ఫ్యామిలీకి వెహికల్ సెట్ అవ్వాలి, సిటీ కాంబిటింగ్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి, అలానే డీసెంట్ మైలేజ్తో మంచి బ్రేకింగ్ సెటప్తో ఒక రెట్రో టైప్ డిజైన్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ జావా 42 ఐవోరీ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు నచ్చితే వెహికల్ని హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్గా ఈ బైక్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది బైక్ అనేది. ఇదే ఈ వెహికల్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఎవరికైనా ఈ వెహికల్ చూడగానే నచ్చుతుంది, అంత మంచిగా డిజైన్ చేసింది కంపెనీ అయితే. పర్సనల్గా నాకు కూడా వెహికల్ అయితే బాగా నచ్చింది. ఇది బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.